ఇండియన్ సినిమాకు జూలై 13 పండగ రోజు. భారతీయ సినీ పరిశ్రమ సంబరాలు జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే కల్కి రూపంలో ఇండియన్ సినిమా మరోసారి 1000 కోట్ల వసూళ్లను చూసింది. ఈ క్లబ్లో చేరిన 7వ చిత్రంగా రికార్డులోకి ఎక్కింది. 2016లో రిలీజ్ అయిన దంగల్తో హిందీ సినీ పరిశ్రమ 1000 కోట్ల వసూళ్లను చూసింది. కాకపోతే 60% వసూళ్లు చైనా నుంచి వచ్చినవే. ఆ తర్వాత 2017లో బాహుబలి సీక్వెల్ 1800 కోట్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. 2016 తర్వాత 2022లోనే మళ్లీ ఇండియన్ సినిమా 1000 కోట్ల సినిమాను చూసింది. అదే త్రిబుల్ ఆర్. సేమ్ ఇయర్ కేజీఎఫ్ సీక్వెల్ 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ అటు పఠాన్ ఇటు జవాన్ చిత్రాలతో 2 సార్లు 1000 కోట్ల క్లబ్ ను చూసొచ్చాడు కింగ్ ఖాన్. ఈ ఏడాది కల్కి రూపంలో 1000 కోట్లు వచ్చాయి. నెక్స్ట్ ఈ లిస్టులో పుష్ప 2 తప్పక చేరుతుందని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి.